కబుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఆయన హస్తినాకు వెళ్లారు. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన భేటీ కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై చర్చించనున్నారు. ఇక సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో భేటీ కానున్నట్లు సమాచారం. ఇక సింగరేణి సంస్థకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, సీఎం ఢిల్లీ టూర్ పై అప్డేట్స్ ఏంటి? హస్తినాలో ఎవరెవరిని కలిసే అవకాశం ఉందంటారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మన కట్టపట్ల ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో వాస్తవానికి ఇప్పుడు సమాచారం ప్రకారం సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కలుస్తారు. అదేవిధంగా ఏదైతే వరంగల్ జిల్లా మమ్మలు రైల్వే ఏదైతే ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయిందో దానికి సంబంధించిన కేంద్ర మంత్రి సింగారపు రామ్మోహన్ నాయుడు కూడా కలుస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఇంకా పలు అంశాలపై పలు సంబంధించిన శాఖలకు సంబంధించిన విషయాలను కూడా కలుస్తారని చెప్పారు. దాంతో పాటు తాజాగా ఇవాళ నుంచి రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం 4 స్థానాలు లభించే అవకాశం ఉంది. అదొక ఎంపిక చాలా క్లిష్టతరమైన చాలా మంది ఆశావాహులు ఈ రోజు ఉండటంతో అధిష్టానం నిర్ణయం కాదు కాబట్టి అధిష్టానం ముందు ఈ యొక్క చర్చ అంతా కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున్న పరిస్థితుల్లో 4 ఎమ్మెల్సీ స్థానాల విషయంలో కూడా అనేక సామాజిక సమీకరణ అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుందని చెప్పి తెలుస్తారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నల్ విషయంలో కానీ రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ తర్వాత రేపు మార్చి 8 మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేపట్టబోతున్న కార్యక్రమాలు అన్ని కూడా అధిష్టానం పెద్దలు ఎవరు కలిస్తే వాళ్ళందరినీ కూడా కలిసి వివరించే అవకాశం ఉంటుంది. రామ్, అలాగే బట్టి విక్రమార్క కూడా రాజస్థాన్ పర్యటనకు వెళ్లనున్నట్టుగా సమాచారం ఉంది. అసలు ఎవరిని కలవనున్నారు? థ్యాంక్ యూ రామ్.